భారత్ అమెరికాల మధ్య డీల్ కుదురుతుందా? చైనాతో కుదిరింది కదా! ఇక భారత్ వైపుకే కాన్సంట్రేషన్. మెయిన్ భారతదేశపు అబ్జెక్షన్ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, దేశీయ రైతుల ప్రయోజనాల కోసం జీఎం పంటల దిగుమతులు, దేశీయ మొక్కజొన్న, సోయా రైతుల మీద తీవ్రమైన పోటీని సృష్టించి వాళ్ళ ఆదాయాలను దెబ్బతీస్తాయి కాబట్టి, అవి మనం కొనమంటున్నాం. ఇప్పుడు సోయా చైనాతో కొనిపిస్తున్నారు కాబట్టి, ఇక్కడ మనం ఏమంటున్నాం, వాళ్ళ చేతన ఈ మొక్కజొన్న గాని, సోయా గాని ఇవి ఇథనాల్ వాడకానికి తప్పించి ఇక్కడ ప్రజలకి ఇవ్వడానికి కాదన్నటువంటి రూట్‌లో వెళ్తున్నాం. ఆహార భద్రత, పర్యావరణానికి సంబంధించి జీఎం పంటల వల్ల ఆహార భద్రత, సంప్రదాయ పంటల పరాగ సంపర్కానికి ఎట్లాంటి హాని జరుగుతుందన్న ఆందోళనలైతే ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం బీటీ కాటన్ మినహా ఇతర ఏ జీఎం ఆహార పంటల సాగుకి అనుమతి లేదు. దిగుమతుల విషయంలో కూడా భారతదేశం చాలా కఠినమైనటువంటి విధానాల్ని పర్ఫెక్ట్‌గా అమలు చేసుకొస్తుంది. వాస్తవంగా అమెరికాలో పాడి పశువులకు కొన్నిసార్లు జంతు ఉత్పత్తులు, మాంసం లేదా రక్తం కలిగిన దాణాన్ని తినిపిస్తారు. భారతదేశంలో ముఖ్యంగా శాకాహారులైన ప్రజలు మతపరమైన ఆచారాల్లో పాలని శాకాహార